ఫోన్లో తెచ్చింది సార్ ఒకసారి చూడండి. చేయాలా ఇంకేం 6వ తారీఖు వెంగళ వెంకటేశం అనే వ్యక్తి మిస్ అయ్యిందని చెప్పేసి రాత్రి 9 గంటలకు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇస్తే సిరిసిల్ల సిఐ గారు ఆయన సిబ్బంది దాని మీద అంటే ఈ మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దాని మీద దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా అంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తే ఈ వెంగళ వెంకటేశంను ఫస్ట్ డెడ్ బాడీ దొరికింది రగుడు దగ్గర. ఈ డెడ్ బాడీ దొరికితే దాన్ని పోస్ట్ మార్టం చేయించడం జరిగింది. చేయించిన తర్వాత మళ్ళీ సీసీ కెమెరాలు కాల్ డేటా ఆధారంగా చేస్తే అది ఆత్మహత్య కాదు, హత్య అని తెలియదు. దాంట్లో సస్పెక్ట్ అయినటువంటి లాస్ట్ అతను ఎవరైతే వెంకటేశ్వర తోటి నడుచుకుంటూ పోయిండో ఆ వ్యక్తిని మనం పట్టుకొని విచారణ చేస్తే అతను ఏం చెప్పిండు అని అంటే నైట్రాప్ అని మన పద్మశాలి సోదరులు బట్టలు డైయింగ్ కోసం వాడే దాన్ని కలిపి ఇవ్వడం వల్ల తాగి చనిపోయిండు అని చెప్పేసి చెప్పారు. ఇలా గణేష్ అని ఇతని దగ్గర వెంకటేశం ఎవరైతే పనిచేస్తాడో ఎవరి దగ్గర భీములు నింపుతాడో ఆ భీములు నింపే ఓనర్ ఉంటాడు కదా గణేష్, అతను చంపినట్టు తెలియదు. దానికి కారణాలు ఎందుకు అని అంటే ఇంతకుముందు గతంలో ఈ దార్ల సందీప్ అనే వ్యక్తి ఇందిరమ్మ ఇండ్ల కోసం పైసలు తీసుకున్నాడని చెప్పేసి ₹1,00,000 డిమాండ్ చేసిరని చెప్పేసి ఈ వెంకటేష్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ చేసినప్పుడు ఆ కంప్లైంట్ మీద దర్యాప్తు జరుగుతుంటే దాని మీద కక్ష కట్టి అతన్ని ఎట్లయినా డిఫేమ్ చేయాలనే ఉద్దేశంతో ఈ మన గణేష్ అనే వ్యక్తి ఇతన్ని చంపి ఈ నెపాన్ని అవతల మీద నెట్టాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేశాడు. దాన్ని ప్రతి ఒక్కటి ఆధారాలతోటి సహా అతను తీసుకున్న మన బాటిళ్ళు కానీ లేకపోతే అతన్ని ఫోన్ కానీ అన్నీ రికవర్ చేయడం జరిగింది. అయితే ఇందులో వెంగళ లక్ష్మణ్, తర్వాత పోసు రమేష్, పసునూరి సూర్యప్రకాష్, ఇంకొక వ్యక్తి ఇతనికి సహాయం చేసినట్టు తెలిసింది. దాని మీద కాల్ డాటా ఆధారంగా వాళ్ళ మీద అంటే దర్యాప్తు చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇతన్ని రిమాండ్ చేస్తున్నాం. దాని తర్వాత నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. అంటే ఎందుకు చంపాల్సి వచ్చింది సార్? అంటే ఇతనికి 2-3 కారణాలు చెప్తున్నాడు. ఈ దార్ల సందీప్ తోటి ఉన్నటువంటి ఒక వైరం అంటే లక్ష్మణ్కు ఆయనకు మధ్యలో గొడవ ఉంటే ఆ గొడవను ఆధారం చేసుకోవాలి ఒకటి. రెండోది అతను ఇంకోటి ఏం చెప్తున్నాడంటే ఈయన చనిపోయిన ఆయన భార్య ఎప్పుడు తిడుతుంది, ఇంటికి వచ్చి తిడుతుంది అని చెప్పేసి ఒకటి చెప్తున్నాడు. కానీ అంటే మేజర్గా మాత్రం ఈ 2 కారణాలు ఉన్నాయి. ఈ హత్య మాత్రం పొలిటికల్కి ఎలాంటి సంబంధం లేదు. పొలిటికల్కి సంబంధం లేదు. కాకపోతే ఆ వ్యక్తి ఇంతకుముందు పోటీ చేశారు. వ్యక్తులకు సంబంధం కానీ పోటీలకు సంబంధం లేదు. ఇతను కొంచెం లక్ష్మణ్కు అంచాడు. లక్ష్మణ్ మీద ఇంతమంది మీద కేసులు అయినా సార్? కేసులు ఇవాళ రిమాండ్ చేసేది ఒకరిని, మిగతా 3 మీద దర్యాప్తు 4 మీద దర్యాప్తు కంప్లీట్ కాలేదు. కాగానే వాళ్ళను కూడా మెరిట్స్ బేసింగ్ ఆన్ ద మెరిట్స్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాల్ డాటాలు అనాలిసిస్ చేస్తున్నాం, మిగతా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం. వాడే పాయిజన్ నైట్రాపు, ఎంసీ విస్కీ బాటిల్స్, అక్యూట్కి సంబంధించిన క్లాత్స్, క్యాపు, ఒకటి సూసైడ్ నోటు. యాక్చువల్గా ఈ సూసైడ్ నోటు అతనికి చనిపోయిన వ్యక్తి జేబులో పెట్టారు. ఎవరు? గణేష్. మాకు ఎక్కడ డౌట్ వచ్చిందనంటే చనిపోయిన వ్యక్తికి చదువు రాదు.
సూసైడ్ నోట్ ఎట్లా రాసుకుంటాడు అని డౌట్ తోటి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే అది మర్డర్గా తెలియదు. అది జనరల్గా కనిపించుడు ఏదో ఆత్మహత్యలా కనిపించి ఉంటుంది కానీ జనానికి అది మర్డర్గా తెలియదు. మృతుని భార్య కూడా సార్ మున్సిపల్ వైస్ చైర్మన్ దారుల స్థితిని అనుమానాలను పిటిషన్ ఇచ్చారు కదా. ప్రైమరీగా మీరు చేసిన ఎంక్వైరీలో ఏమన్నా వైస్ చైర్మన్ గారికి ఏమన్నా సంబంధం అనేది తేలిందా, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి తెలియదు. వీళ్ళ మీదనే మాకు డాటా వచ్చింది, ఇన్ఫర్మేషన్ ఉంది. మిగతా ఇంకెవరి మీద ఏమైనా వస్తే మేము చెప్తాం. భార్య తింటున్న ఒక కారణం, ఇంకో కారణం సార్ సందీప్ ఇల్లు మంజూరు విషయంలో 1 లక్ష రూపాయలు తీసుకున్నాడని వీళ్ళు కంప్లైంట్ చేశారు. చేస్తే కేసు అయింది. ఓకే, ఆయన వెంకటేశము హత్య చేస్తే సందీప్ మీదకి పోతుందని ఈ గణేష్ అనుకున్నాడు. అట్లా ఒక చిట్టు రాసి పెట్టింది. ఈయన దగ్గర పనిచేసేది ఆయన ఈయనకు కక్ష ఎందుకు? కక్ష అంటే వ్యక్తిగతంగా చాలా ఉండొచ్చు. మర్డర్ చేసేంత కక్ష అంటే మేజర్గా ఇదే. అదొకటి ఇదొకటి రెండు. అంటే ఆమె పనికి తీసుకోకపోతే తిడుతుంది అనేది ఒక మాట మాట్లాడింది. రెండోది సందీప్ మీద కేసు అయింది. తప్పించుకోవడానికి తీసింది. రీజన్ ఒకటి, ఇప్పుడు నేను పదంతో గొడవ అయింది, నేను చంపాలనుకున్నా, ఏదో ఒక రీజన్ అనేది ఒకటి ఉండాలి. గత 2 రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా ఈ కేసు విషయం అయితే చాలా చర్చనిచ్చాము సార్. పొలిటికల్గా అన్ని పార్టీలు రెస్పాండ్ అయ్యి, అంటే మీరు ఇంత ఈజీగా చెప్పేస్తున్నారు. అంటే జస్ట్ మీరు ఇట్లా చంపేసారు, ఏం సంబంధాలు లేదు అంటున్నారు. ఇంత పెద్ద చర్చ అవుతుంది కాబట్టి చంపడానికి బలమైన కారణం. చేసేంత బలమైన కారణం అది హత్య చేయాలనే బలవంత కారణం ఏంటంటే చంపితే అతని మీదకి పోవాలని చెప్పేసి అతన్ని డిఫెండ్ చేయాలండి. దానిలో సందీప్ దానికి పార్టీకి సంబంధం లేదు.